విజయనగరం జిల్లా గొర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల భూములను బలవంతంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా రైతులకు ప్రైమ్ 9 అండగా నిలిచింది. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావును కూడా ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. అయితే ప్రజాభిష్టం కాదని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలిపారు. రైతులకు మద్దతుగా ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా ఉంటున్న శ్రీనివాస్తో మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లా గొర్ల స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వటం, చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాకపోతే అక్కడ అనేక గ్రామాల ప్రజలు, బాధిత గ్రామాల ప్రజలు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ మాకు వద్దని వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రైమ్ 9 ప్రజా అభిప్రాయం అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా తెలియజేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా, రోడ్డెక్కి ఉద్యమాలు చేసినా ప్రభుత్వాలు అయితే తగ్గటం లేదు. అధికారులు కూడా చకచక ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ పర్యటించినటువంటి ఎమ్మెల్యే కళా వెంకట్రావును కూడా స్థానికులు వాళ్ళందరూ అడ్డుకోవడం జరిగింది. మరి రేపు ఏం జరగబోతుంది, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి చీపురుపల్లి జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ గురించి అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, స్టీల్ ప్లాంట్ మీరు కూడా చూశారు, చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు, ప్రజాభిప్రాయం మేరకు జరగట్లేదని. మరి ఎందుకు ఇంత జరుగుతుందంటారు? నమస్కారం, ప్రైమ్ 9కి నమస్కారం, యాజమాన్యానికి అందరికీ నమస్కారం తెలుపుకుంటాను. అలాగే స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే, కానీ ప్రజా అభిప్రాయం పంచాయతీకి సంబంధించి పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా 5 పంచాయతీల్లో కూడా అడిగి ప్రజాసేకరణ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేదంటేనే ఏ పని అయినా చేయాలి. అక్కడ ఏంటి బెల్లానపేట అనే ఊరు ఉంది. ఆ ఊరు గ్రామం మొత్తం అంటే యాదవులు, వాళ్ళకి ఉపాధి అంతా కూడా గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. సార్ మాకు ఇలా ఇల్లు కూడా తీసేస్తామని చెప్పేసి అన్నారు. దాని మీద మేము కూడా వెళ్ళి, మీరు కూడా అప్పుడు సహకరించి రావడం, తర్వాత మేము కూడా అంతకుముందు వెళ్ళి ఇవన్నీ పరిశీలించడం. 5 గ్రామాల్లో కూడా ఏ పంచాయతీలో కూడా మీటింగ్ పెట్టి కానీ కనీసం మీటింగ్ పెట్టలేదు, ఆ పెద్ద అభిప్రాయం తీసుకోలేదు. మేమేదో ప్లాంట్ పెడతాం మా తీసుకుంటామని పెట్టడంతో పెద్దలందరూ ఆందోళన చెందుతున్నారు. సార్ మా జనసేన పార్టీ దగ్గర రావడం, మీ కూటమిలో ఉన్న పెద్దకి ఏది వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు, అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పెద్దలకు నష్టం జరిగే విధంగా ఉంటే మమ్మల్ని కూడా పాల్గొమని చెప్పారు. ఎక్కడ నష్టం జరగకుండా ఉండకూడదనే కూటమిలో వెళ్ళాం. మేము ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించారు, మేము కూడా వెళ్ళడం జరిగింది. మేము ఇప్పుడు కూడా దేనికి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజా అభిప్రాయం తీసుకోలేని ఉద్దేశంతో ఈరోజు వెళ్ళడం జరిగింది. అలాగే బులిశెట్టి సత్య గారు మనం రావడం జరిగింది. అతను కూడా ఆ ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. ఎందుకంటే మాకు తెలియదు, తర్వాత అవన్నీ వెరిఫికేషన్ చేస్తే అందులో బుద్ధిజం ఆనవాళ్ళు కూడా ఉన్నాయని, కొండ మీద ఉన్నాయని చెప్పారు అక్కడ ఉన్న ప్రజలు. తర్వాత ఆ ప్లేస్ కూడా ఏదైతే డీపర్ట్ అన్నారో అది కూడా డీపర్ట్ కాదు, ఫారెస్ట్ ల్యాండ్ అని బులిశెట్టి సత్య గారు వచ్చి మాకు చెప్పడం మాకు తెలిసింది. అది మొత్తం అంతా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత రావడం జరిగింది. మేము కూడా వెళ్ళాం. నిన్న కూడా ఎమ్మెల్యే గారిని అడ్డుకున్నప్పుడు కూడా మేము కూడా ఉన్నాను అందులో. కానీ మేమేంటంటే ప్రజలందరిని ఒకటే కోరాం, మీరు వినతిపత్రంగా ఇవ్వండి, ఎమ్మెల్యే గారికి న్యాయం జరుగుతుంది. మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయండి. ఎందుకంటే గొడవలు ఏది కూడా గొడవతోటి సరిపెట్టలేం కాబట్టి, గొడవలు పెడితే ఏది కూడా సర్దుమని రావదు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే పైకి తీసుకెళ్ళి మేము కూడా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాం. అలాగే ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ కళ్ళం రావడం జరిగింది, చిన్న ఇష్యూ జరిగింది. కానీ అయితే మేము క్షేత్రస్థాయిలో కూడా రావడం జరిగింది, పరిస్థితి మీరు కూడా మాతో పాటు ఉండటం జరిగింది. చాలా ఊళ్ళు ఎగిరిపోతాయని, లేకపోతే అక్కడ వ్యవసాయం కూడా, అంటే వ్యవసాయ భూమి కూడా ఉండదు, వ్యవసాయం కూడా చేసుకునే పరిస్థితి. మీరు అన్నట్టుగా ఆ గొర్రెలు పెంచుకుని బతికేవాళ్ళు కానీ చాలా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రోడ్డును పడిపోతారని ఆందోళన చెందుతున్నారు. దానికి ఏమంటారు? అది ఆందోళన చెందడం నిజమే సార్. ఎందుకంటే మేము కూడా వెళ్ళాం. ఎందుకంటే తారక రామ ప్రాజెక్ట్ ఒకటి, ఎందుకంటే దానికోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టి నీరు కూడా 2 పంటలకు తెప్పించారు, అంత భూమి ఉందనే. ఇప్పుడు 2-3 పంటలు పండుతుంది వాళ్ళకి కూడా. దానివల్ల వాళ్ళందరూ కూడా బిక్కుమని ఆడడం. ఎందుకంటే ఒక ఇల్లు ఒలిసి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది. దానికి ఏంటంటే సమగ్రంగా ప్రజా అభిప్రాయం తీసుకొని అందరూ ఒప్పించి ఒక 100 మందిలో 20 మంది కాదంటే పర్లేదు, కానీ 100 మందికి 80 మంది వద్దంటే ఏది కూడా చేయకూడదని రూల్ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఏదంటే అంబేద్కర్ ఏదైతే రాశారో ప్రజల కోసం పనిచేయమని, అంబేద్కర్ సిద్ధాంతాలు ఈరోజు ఏవైతే ప్రజలకి
పంచాయతీలో పవర్ ఉంటుంది పంచాయతీ ప్రెసిడెంట్కి. పంచాయతీ ప్రెసిడెంట్ దాని మీద సరైన సర్వగం తీసుకొని పంచాయతీ ప్రెసిడెంట్లు అడిగేసి ఏవైతే ఉన్న అందరూ సంతకాలు సేకరించితే చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండకుండా చేస్తే మేమైతే వ్యతిరేకం కాదు. కాకపోతే మన దగ్గర ప్రజలు వచ్చి బాబు వీళ్ళకి ఇబ్బంది ఉందంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే విషయం చెప్పారు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు మట్టుగా పెదల పక్క నిలబడండి, అన్యాయం జరిగితే దాని పక్క నిలబడండి అని చెప్పి మాకు సిద్ధాంతాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాకు ఏది చెప్తే అదే చేస్తాం. మా ఇండివిజువల్తో అయితే ఏమి ఉండదు. ఇది మొత్తానికి ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నందున కూటమి ప్రభుత్వం ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా పనిచేయదు. కానీ ఎట్ ఎ టైం అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి కూడా చేయాలి. అది కూడా ప్రజల కోరికన విధంగా ప్రజాభిష్టం మేరకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రజల సమస్యని ఆయన ముందుంచి తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు కూడా అన్యాయం జరగకుండా కూడా చూసే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తామని శ్రీనివాస్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.